ప్రైజ్ లార్డ్. ప్రభువైన అందరి కొందనలు. దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 68వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడు అయినాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ప్రియులారా, ఉదయకాలం ఆరాధనకు సమకూర్చబడే మనము, యేసు రక్తంతో విమోచింపబడిన మనము, ఆయన శిలువ త్యాగాన్ని ఎరిగి మనం ఆరాధన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువును స్తుతినందును గాక అంటున్నాడు. ఆయన ఈ లోకంలోనికి ప్రభువుగా వచ్చినాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదుకు జ్ఞానుల ద్వారా ఒక సూచన వస్తూ వచ్చింది. ఆయనే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజుగా వచ్చినాడు. ఆ ప్రభువు స్తుతింపబడేవాడు అయినాడు. ఆ జ్ఞానులు వచ్చి ఏం చేసినారు? బంగారం, సామ్రాణి, బోలం సమర్పించి ఆ తల్లిని చూచి శిశువును సాగిలపడి ఆరాధన చేస్తూ వచ్చినారు. ఈ ఉదయకాలం ఆరాధన చేయడానికి వచ్చిన వారు మనము ఆయన రక్తంతో విమోచింపబడినామనే విషయం గుర్తెరిగి మనం ఆయన ఎదుట సాగిలపడవరమై ఉండాలి. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రియులారా, ఈ గత వారమంతా కూడా మనము ఆయన భద్రపరచకపోతే, ఆయన భరించకపోతే మనం ఉండం. మన పాపాలను బట్టి మనము మరణమైపోయే వారం. ఆయన మన భారములను, మన పాపమును, మన వేదనను భరిస్తున్నాడు, మరణం తప్పిస్తున్నాడు మన నుండి. అందుకే 20వ వచనంలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడు. పూర్ణ రక్షణ. ఎంతోమంది ఎన్నో ప్రమాదాల గుండా, ఎన్నో ఆయాసాల గుండా వెళ్తుంటే నిన్ను నన్ను క్షేమంగా ఉంచి తన మందిరంలోనికి ఉదయమున తీసుకొని వచ్చినాడు. తన మందిరానికి మనల్ని నడిపించేవాడు అయినాడు. పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడు అయినాడు. ఈ దేవుడు తప్ప ఇంకొకరు లేరు రక్షణ కలుగజేసేవారు. అయితే ఏమంటున్నాడు? మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ప్రియులారా, ఈ ప్రపంచంలో చూసుకున్నట్టయితే మరణము తప్పించుట అంటే, మరణం తప్పించుకున్నట్టు ఎవ్వొక్కరు లేరు. చరిత్రలో ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినాడు. విశ్వవిఖ్యాత ఆయన జయశాలిగా ఉన్నాడు. ఆ విశ్వాన్ని జయించిన ఆ జగజ్జత ఏం చేసినాడంటే, తనకు ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆయన చనిపోవడానికి సిద్ధమైపోయినాడు. వాళ్ళందరి వచ్చి ఎంతోమంది వైద్యులు వచ్చినారు. చిన్న వయసులో ప్రపంచాన్ని జయించినాడు. అనేక దేశాలు జయించి చిన్న వయసులో చనిపోయే ముందు వైద్యులంతా వచ్చినారు. ఆయనకు ఎవరు చెప్తారు చచ్చిపోతామని. ఆ సమయంలో ఆయన వాళ్ళందరి విచార ముఖాలను చూసి గుర్తుపట్టి, ఏమైంది, నేను చచ్చిపోతున్నానని అడిగినాడు. అంటే నువ్వు ద గ్రేట్, నువ్వు అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఆయనను కృంగదీయకుండా నువ్వు చచ్చిపోయిన ప్రాబ్లం ఏం లేదు, నువ్వు ఇంత గొప్ప విజయాలు చూసినావు అని మాట్లాడుతూ వచ్చినారు. అయితే అలెగ్జాండర్ అన్నాడు ఏంటంటే, ఏంది గ్రేట్, ఈ మరణము నన్ను దాటి వెళ్తుంది, నేను ఈ మరణాన్ని దాటలేకపోతున్నా అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన వారు, మరణాన్ని దాటిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మనం గత వారం శుభ శుక్రవారం నాడు యేసు ప్రభు చనిపోయి ఈస్టర్ ఆదివారం ఉదయం చూస్తే ఆయన లేచినాడు. ఎంత విచిత్రం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో, వీరు సజీవుడైన ఆయనని మృతులలో వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు. ఎంత అద్భుత దృశ్యం అది. యేసు ప్రభు మరణము ఆయనను బంధించలేకపోయింది. అపొస్తలుల కార్యంలో మరణం ఆయనను బంధించుట అసాధ్యము. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన మనల్ని మరణం ద్వారాకు నడిపించేవాడు, మరణం దాటించేవాడు, మరణం తప్పించేవాడు. ఎట్లా దాటిపిస్తాడు? ఆయనలో, క్రీస్తులో మనం ఉంటే ఆయన మరణం దాటిండు కాబట్టి మనం కూడా దాటే అనుభవంలోనికి వస్తాం. ఈ గొప్ప అనుభవం మనం కలిగి ఆత్మతో, సత్యంతో ఆయన ఔన్నత్యాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. తండ్రి, నువ్వు స్తుతి నొందేవాడవు, మాకు అనుదినము రక్షణ, భద్రత, మా భారం భరించేవాడవు అయినావు. తండ్రి, మరణం తప్పించేవాడవు నీవే అయినావు. మా కొరకు కలువరి శిలువలో నువ్వు మరణం అనుభవించి మమ్మల్ని సజీవులుగా, మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసినావు. నీ అపారమైన ప్రేమ కనికరానికి ఏమి ఇవ్వలేక నీ శిలువ రక్తం చేత మనల్ని విమోచించినందున నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి యేసు ప్రభు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.